ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇక్కడ ఐటీ సిటీ ముందర కానమెట్ అనే మంచి బస్తీ ఉన్నది. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలామంది అన్నారు ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉండు చాలా బిల్డింగ్లు కానీ పనులు వేరే ఈ రేకుల ఇండ్లు కానీ బిల్డింగ్స్ అయినా కానీ చాలా బాగా కడుతుండని ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదే తెలుసుకుందామని ఇక్కడ వచ్చాను. ఇక ఏరియాలో అడిగి తెలుసుకున్నా. మరి మీకు కూడా పరిచయం చేద్దాం అన్నట్టు నేను ముఖ్యంగా ఇక్కడ వచ్చాను. పరిచయం చేస్తాను, చూస్తుండండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కొట్టండి. ఇప్పుడు తెలుసుకుందాం ఏంది అనేది. చూస్తుండండి ఫ్రెండ్స్. కట్టుకోవాలి బడ్జెట్ ఉన్నాడు దొరకక కాంట్రాక్ట్ దొరకక చాలా మంది ఇబ్బందిగా ఉన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు పని నమస్తే సార్. మన శివ అని మా ఫ్రెండ్ అనమాట. ఒకసారి అడిగి చూస్తున్నాం సార్. మరి ఇక్కడ చాలా మంది ఒకసారి మాట్లాడాలి ఛానల్కు హైదరాబాద్ లో చాలా మాటలు పనులు చేయించుకోవాలి, బిల్డింగ్ కట్టించుకోవాలి, పెద్ద రేగుల చెట్టు కట్టించుకోవాలని చాలా మంది హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకు కొంచెం చూస్తే ఏ విధంగా వాళ్ళు కాంట్రాక్ట్ కట్టుకోవాలి, ఎందుకంటే అనేది ఒకసారి కష్టం ఇవ్వాలని ముందుగా జెడ్ఎస్సీను న్యూస్ వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే దీపావళి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, మంచిగా ఉండాలి అనే ఒక కళ అయితే ఉంటుంది. కానీ ఆ కళని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలుకి అక్కడ తర్వాత నేను కళ కండడం ఒకటే కాదు, ఆ కళ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎవరు కావాలి, మనకి ఆర్కిటెక్ట్ కావాలి అని చెప్పేసి ఎవరు కూడా చాలా వరకు అనేది అర్థం కావట్లేదు అనమాట. సో దానికి వన్ స్టాప్ సొల్యూషన్ మనది గోల్డ్ పేజ్ ఎంటర్ప్రైజెస్ అనమాట మన కంపెనీ. సో కంప్లీట్ కన్స్ట్రక్షన్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ డిజైన్స్ నుంచి మనము ఎగ్జిక్యూషన్ వరకు మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఆల్రెడీ ఇప్పటికే ఒక 10 years మనం పూర్తి చేసుకొని ఒక 25 to 30 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు అన్ని రకాల ప్రాజెక్ట్స్ అయితే మనము ఈ మధ్యకాలంలో డీల్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ గోల్డ్ పేజ్ ఎంటర్ప్రైజెస్ అదే విధంగా అండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కానీ డబ్బులు లేవు అనుకునే వాళ్ళకు కూడా మనకి ఆ స్థలం పైన లోన్ అప్రూవల్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు మనము కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఈ విధంగా కూడా మనం వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా చాలా మటుకు మీరు కొంతమందికి ఈ సలహా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్ కానీ ఏదైనా కట్టుకోవాలనుకుంటారు. మీరు ఫోన్ నంబర్ కానీ ఇవ్వగలుగుతారా? వాళ్ళ ఫోన్ చేస్తే మీరు వాళ్ళకు టచ్ లో ఉంటారా? ఎట్లా? ఖచ్చితంగా మా కంపెనీ డీటెయిల్స్ కానీ, మా యొక్క మెయిల్ ఐడి కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అన్ని ఇస్తాము. ఇప్పటివరకు మనము దాదాపుగా 25 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మన ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ నడుస్తున్నాయి అంటే ఒకటి చిలుకూరులో అండ్ చందనగర్లో, ఇక్కడ మన ఇజద్ నగర్ అనే కాలనీలో ఇక్కడ కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లానే ఇంకా డే బై డే మన ప్రాజెక్ట్స్ అనేది పైప్ లైన్స్ లో చాలా ఉన్నాయి, చేస్తూ ఉన్నాము. మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఈ కిందనే షేర్ చేస్తాము. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఫ్రీగా కొటేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ సైట్ విజిట్ చేస్తాము. మీరు జస్ట్ కాంటాక్ట్ అయిన తర్వాత సైట్ విజిట్ చేసిన తర్వాత మీ మెజర్మెంట్స్, మీ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనము కొటేషన్ కూడా చేస్తాం అనమాట. సో యాక్చువల్ గా ఏ కన్స్ట్రక్షన్ ఏ బిల్డర్ అయినా ఇప్పుడు ప్రజెంట్ అయితే సైట్ విజిట్ చేయడానికి, ప్రీ కొటేషన్ ఇవ్వడానికి, మెజర్మెంట్ తీసుకోవడానికి కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే ఇంకా కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లోనే కంపెనీ అయితే మన 5 years నుంచే ఉంది కాబట్టి సో కొటేషన్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నాము. అండ్ సైట్ విజిట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నాము. ఆర్కిటెక్చర్ వర్క్స్ ఏమన్నా కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే చేస్తున్నాము అనమాట. సో ఆ తర్వాత మేము కొటేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు ఓకే అనిపించిన తర్వాత సో మనము నెక్స్ట్ డే మాట్లాడుకొని అప్పుడు మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం అనమాట. మెటీరియల్స్ ఎక్కడ
సో మెటీరియల్స్ కూడా మనం అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్స్ వాడుతూ ఉన్నాము అన్నమాట. స్టార్టింగ్ ఇసుక దగ్గర నుంచి బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనము క్వాలిటీ మెటీరియల్స్ వాడుతూ ఉన్నాం. ఇక ఫినిషింగ్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ అయితే సుధాకర్ పైప్స్, ఎలక్ట్రికల్ అయితే మనం ఫినోలెక్స్ పైప్స్, ఇట్లా కూడా అన్ని కూడా మనకి మార్కెట్ లో మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ని యూజ్ చేసుకుంటూ మనము కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఒక 100 గజాల ప్రాజెక్ట్ తీసుకొని మనం ఒక ఆ, మూడు మూడు ఫ్లోర్లు వేసుకోవాలనుకుంటే కూడా మనము ఆ ప్రాజెక్ట్ లో ఆ బడ్జెట్ లో మనము ప్రాజెక్ట్ ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మరి ఇదైతే వర్క్ చేశారు సార్ చేయించారు టోటల్ సిస్టమ్. యా థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ నెంబర్ షేర్ చేస్తాను, మా కంపెనీ యొక్క డీటెయిల్స్ షేర్ చేస్తాను, మెయిల్ ఐడి షేర్ చేస్తాను, మన వెబ్సైట్ కూడా ఉంది, అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే ఆ కాల్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సైట్ విజిట్ హైదరాబాద్, బెంగళూరులో కూడా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. బెంగళూరులో కూడా ఒక చిన్న సైట్ అయితే వచ్చింది, ఇంటీరియర్ వర్క్స్. సో మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ బెంగళూరు అండ్ హైదరాబాద్ లో అయితే ప్రాజెక్ట్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఆల్సో ఇంటీరియర్ వర్క్స్, కంప్లీట్ హుడ్ వర్క్ అన్ని కూడా మనం ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాము. అండ్ మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది, అందులో ఇన్స్టాగ్రామ్ లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మేము ఎన్ని వర్క్ చేసినాము, ఆ వర్క్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ యొక్క టెస్టిమోనియల్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో మా కంపెనీ యొక్క ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఒకసారి సార్ అయితే పని బాగానే చేయించారు. అయితే నీట్గానే ఉన్నది, చాలా బాగుంది వర్క్ అయితే. కొత్త కన్స్ట్రక్షన్ ఇదంతా బాగానే చేస్తారు, సూపర్ ఉంది. చూడండి ఏ విధంగా ఉంది వర్క్, చాలా చాలా బాగుంది. తొందరగా సక్సెస్ చేసే అవకాశం ఉంది. అది అయితే చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. అయితే అన్ని రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, సూపర్ ఉన్నాయండి. బాల్కనీ కానీ ఇవన్నీ కానీ సూపర్ బాగానే ఉన్నాయి. వర్క్ అయితే perfect ఉంది. ఓకే థ్యాంక్ యూ. చూస్తున్నాండి వర్క్ అయితే చాలా నీట్. నిజంగా పనులు అంటే అడ్రస్ కూడా కాల్ ఇస్తాను, అట్లనే ఫోన్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ.